మహారాష్ట్ర ఆదిలాబాద్ జిల్లాలోని 300 గ్రామాల ప్రజలు వరదల వల్ల రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. వరదలతో కుంగిన బ్రిడ్జిపైనే కాలినడక ప్రయాణం ప్రాణ సంకటమవుతోంది. 2 ఏళ్ల క్రితం తర్నం బ్రిడ్జి కుంగిపోగా ఈసారి వర్షాలకు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ స్టేట్ నేషనల్ హైవే నిర్మాణ జాప్యం జరుగుతోంది. చంద్రాపూర్ టు ఆదిలాబాద్ జిల్లా వరకు నేషనల్ హైవే నిర్మాణం చేపడుతున్నారు. చంద్రాపూర్, రాజురా, కోర్పానా నుంచి బేలా, జైనత్ బోరజ్ వరకు నేషనల్ హైవే నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులకు కేంద్రం 362 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నేషనల్ హైవేలో తర్నం వద్ద బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. దీనికి 20 కోట్ల వ్యయం కానుంది. ఇక్కడ బ్రిడ్జి ఇప్పటికే కుంగిపోవడంతో కొన్ని నెలలుగా రాకపోకలు నిలిపివేశారు. 10 రోజుల క్రితం కురిసిన వర్షాలతో నీటి ప్రవాహానికి ఇక్కడ తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో 300 గ్రామాల ప్రజలు రవాణాకు అవస్థలు పడుతున్నారు. వాహనాల్లో వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరానికి అదనంగా 30 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. బ్రిడ్జి నిర్మాణంపై నేషనల్ హైవే నిర్మాణంలో లీడర్లు, ఆఫీసర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో జైనత్, బేల మండలాల మధ్య తర్నం వాగుపై బ్రిడ్జి డేంజర్ స్థితిలో ఉంది. నాణ్యత లోపాలతో నిర్మితమైన బ్రిడ్జికి ఏడాది క్రితం పగుళ్లు ఏర్పడగా మధ్యలో కొద్ది భాగం కుంగింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజల రాకపోకలకు తాత్కాలిక వంతెన నిర్మించారు. కానీ జూలై 2వ వారంలో కురిసిన వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో మండలాల్లోని 30,000 మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాతో పాటు బేలా, జైనత్ మండలాల ప్రజలు ఈ వంతెన మీదుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వస్తుంటారు. నిత్యం వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ప్రతిరోజు వంతెనను దాటి రావాలి. నిత్యం ఆదిలాబాద్కు రానిదే పూట గడవని పరిస్థితి ఉంటుంది. ఈ తాత్కాలిక వంతెన తెగిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ప్రమాదకరమైన కుంగిన బ్రిడ్జిపై నుంచి రావాల్సి వస్తోంది. ఆయా గ్రామాల నుంచి ఆటోలో వచ్చి కుంగిన వంతెనపై నుంచి కాలినడకన వెళ్తున్నారు. డేంజర్ స్థితిలోనే బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగిస్తున్నారు. బ్రిడ్జ్ మొత్తం కుంగిపోయింది, ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళా కింద టెంపరీ బ్రిడ్జ్ చేసిండు, అయినా సరే అది కూడా పోయింది. పోయినా కూడా పట్టింపులు లేవు, ఎవరు అంత పట్టించుకుంటలేరు. అందరూ కుంగిపోయిన బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోతున్నారు. వస్తున్నారు, చేస్తాం అంటున్నారు, ఏమైతలేదు, చేస్తాను. గర్భిణీ స్త్రీలు నడిచిపోవాలంటే ప్రాబ్లం ఉన్నది. సీరియస్ ఉంటే ఎవరికైనా నడిచిపోవాలా, ఇట్లా పోవాలని ఇబ్బంది పడుతున్నారు. చెప్పినాం, మా ఊరు లీడర్లు అందరికి చెప్తున్నాము. అందరూ వచ్చిన వాళ్ళు అదే చెప్తున్నాము, కట్టిపిస్తాం, వస్తున్నది, అవుతున్నది, ఎవరేం చేస్తలేరు. సెంటర్ గవర్నమెంట్ నుంచి రావాలా అది ఇక మా అంటుండే, అంతేగాని లేకపోతే ఏమి కాలేదు. 2 ఏళ్ల నుంచి ప్రాబ్లం ఉన్నది. జిల్లాలో జైనత్ మండల వాసులు లాండా సాంగి మీదుగా ఆదిలాబాద్ వస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా వాసులు ఆదిలాబాద్ జిల్లా బేల మండల వాసులు సైదాపూర్, సాత్నాల నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్నారు. దీంతో 2 గంటల ప్రయాణం ఆలస్యం అవుతోంది. కార్మికులు, ఉద్యోగులు, విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారింది. అనారోగ్యం బారిన పడ్డవారు, ఆదిలాబాద్లోని రిమ్స్లో ట్రీట్మెంట్ కోసం వెళ్లేవారు వంతెన దాటి ఆ వైపు ఈ వైపు వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. రోగులు, బాలింతలను అంబులెన్స్లో బ్రిడ్జి దగ్గరకు చేరుస్తున్నారు. దీంతో బ్రిడ్జిపై నుంచి ఇతరుల సహాయంతో దాటుతున్నారు. బ్రిడ్జి కష్టాలను తీర్చాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. आप खतरा रहता, लेकिन क्या करते आप नजदीक बस मिलना बोल के जल्दी जा रहे बोलने का सर. टेम्पररी वो बारिश से पूरा चले गया सर. वो पूरा बारिश से चले जाने से इधर ऊपर से जा रहे आप. డేంజర్, ఇది సుఖ డేంజర్. మొత్తం పోయింది, కింద రాడ్లు కనిపిస్తున్నాయి. మొత్తం అంతా ఎప్పుడు పోయేది గుర్తుండదు. ఇక ఇది ఇప్పుడు డబుల్ అవుతున్నది కదా రోడ్డు, అప్పుడు కట్టిస్తా అంటున్నాను. पब्लिक को परेशान हो रही 2 साल से. पब्लिक परेशानी में है. कोई बीमार है, बच्चे बीमार है, उनको उठा के ले जा रहे. जल्द से जल्द ब्रिज बनाने की कोशिश. డేంజర్ బ్రిడ్జితో ప్రమాదం పొంచి ఉండడంతో కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.